హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి బ్లౌజ్ కట్ చేస్తూ నేను థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టుగా అసలు ఇంటి పనికి, టైలరింగ్ పనికి టైం మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి? ఎలా చేసుకుంటే ఈజీగా టెన్షన్ పడకుండా, స్ట్రెస్ లేకుండా వర్క్ ఎలా కంప్లీట్ చేసుకోవాలన్నదైతే నేను చెప్తాను ఇవాల్టి వీడియోలో. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒకే కస్టమర్ బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడొచ్చేసి ఏంటంటే ఇంకా నేను సాయంత్రం టైంలో ఖచ్చితంగా ఎన్నో కొన్ని బ్లౌజులయితే కట్ చేసి పెట్టుకుంటాననమాట. ఇది మంచి అలవాటు. టైలరింగ్ పని చేసే వాళ్ళకి, షాప్‌లో ఉన్న వాళ్ళకి కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఒక్కరే స్టిచ్ చేసే వాళ్ళుంటారు కదా! వర్క్ ఎక్కువగా ఉన్న వాళ్ళైనా కూడా ఇలా ఈవినింగ్ టైంలో ఒక గంట, గంటన్నర టైం కేటాయించండి మీకున్న బ్లౌజెస్‌ని బట్టి. నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ అనేది పీస్‌ఫుల్‌గా అవుతుందనమాట. అంటే ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతాం. అదే రోజు కటింగ్, అదే రోజు స్టిచ్చింగ్ అంటే అన్నీ అనుకున్నన్ని పనులైతే కావన్నమాట. అదే చెప్తున్నాను. అలాగే మనం ఎక్కువ వర్క్ చేసుకోవాలి. టైం ఎలా మేనేజ్ చేసుకోవాలంటే, ఇంట్లో కుట్టే వాళ్ళకు ఒకలాగుంటుందండి టైము. అంటే ఎప్పుడు ఫ్రీ టైమ్ దొరికిందనుకోండి మిషన్ ఎక్కేస్తూ ఉంటారనమాట. అంటే నైట్ టైమ్‌లో వంట తొందరగా చేసేసుకొని, కొంచెం ఖాళీ దొరికిందనుకోండి ఒక బ్లౌజ్ కుడదామని కూర్చుంటారు. అలాగే మధ్యాహ్నం టైంలో వంట చేయడానికి మళ్ళీ మిషన్ దగ్గర నుంచి లేస్తూ ఉంటారు. పిల్లలు ఉంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మిషన్ దగ్గర నుంచి అలా. ఇంట్లో చేసే వాళ్ళకి ఒకలాగా టైమింగ్స్ ఉంటాయి. అలాగే షాప్ అనుకోండి, ఖచ్చితంగా ఏది ఏమైనా టైమ్ టు టైమ్ మెయింటైన్ చేయాల్సుంటుందనమాట. షాప్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా క్లోజ్ చేసుకోకూడదండి. ఎప్పుడు ఓపెన్ చేసి ఉండాలి. మళ్ళీ మనం ఎక్కువగా క్లోజ్ చేసి పెట్టామంటే కూడా వర్క్ అనేది రాదనమాట. అలాగే ఎక్కువగా వర్క్ చేసుకోవాలి. ఈ టైలరింగ్‌లో అంటే మాత్రం ముందు రోజు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలనమాట. ఎవరివి కుట్టాలి? వాటికి థ్రెడ్స్ ఉన్నాయా? పైపింగ్ క్లాత్ ఉందా? లైనింగ్ ఉందా? లైనింగ్ తడపాలా? ఇవన్నీ ముందు రోజు రేపు బ్లౌజ్ రెడీ అవుతుందంటే దానికి ముందు రోజు బేసిక్ ఉండాలనమాట ఇప్పుడు. అంటే ముందు రోజు అంతా రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుంది. ముఖ్యంగా కటింగ్ అండి. కటింగ్ అనేది ముందు రోజు చేసి పెట్టుకుంటే, ఆ రోజు వర్క్ చూడండి ఎంత బాగా జరుగుతుందో. ముందు రోజు మనం కట్ చేసి పెట్టుకోవడం వల్ల వర్క్ అనేది స్పీడ్‌గా అవుతుందనమాట. మళ్ళీ మనం అది ఆ రోజు ఒక 5 బ్లౌజులు కట్ చేసామనుకోండి నైట్ టైమ్‌లో, 5 కుట్టేసేయాలి. కుట్టేసిన తర్వాత మనకు ఖాళీ టైం దొరుకుతుంది. అంటే ఆ రోజు కటింగ్ లేదు కదా! ఓన్లీ స్టిచ్చింగ్. మళ్ళీ రేపటి కోసం మళ్ళీ కటింగ్ పెట్టేసుకోండి. రేపటి కోసం మళ్ళీ కటింగ్ చేసుకున్నారనుకోండి, వర్క్ అనేది మళ్ళీ రేపు వర్క్ సాగుతుందనమాట. ఎక్కువ స్ ఎక్కువ సేపు మిషన్ దగ్గరే కూర్చొని కుట్టాల్సిన అవసరం లేదనమాట. మనము ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక 4 బ్లౌజులు ఈరోజు కుట్టాలి అని టార్గెట్ పెట్టుకొని ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటే, అవి స్టిచ్ చేసిన తర్వాత మనకు ఖాళీ టైం దొరుకుతుంది. ఆ టైంలో రేపటి కోసం ప్లాన్ చేసుకోండి. రోజులో 10 బ్లౌజులు కుట్టాలనుంటే కూడా ముందు రోజు కట్ చేసి పెట్టుకొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూర్చుంటే కుట్టుకోవచ్చు. కొంచెం సైజెస్‌ని బట్టి ఉంటుంది. జెయింట్లు పడకుండా బ్లౌజులుంటే తొందరగా అవుతాయన్నమాట. ఇంకా ఇంటి పని. ఇంటి పనితోనే రోజంతా సరిపోతుందని చాలా మంది అంటూ ఉంటారనమాట. ఇంట్లో పని చేసుకోవడం, ఇటు స్టిచ్చింగ్ చేయడం కష్టంగా ఉందని. షాపులు పెట్టిన ప్రతి ఒక్కరు ఇంట్లో వర్క్ చేసుకొని వచ్చి, మళ్ళీ షాప్‌లో వర్క్ చేసుకుంటున్నాం. అంటే పని పట్ల బాధ్యత ఉండాలనమాట. కొంచెమైనా బాధ్యత ఉంటే పననేది ముందుకెళ్తుంది. నేనింకింత చేస్తున్నాను, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదనమాట. ఇంట్లో పనికి ఒక టైం వరకు కేటాయించండి. ఎంతవరకు? మీకెంత పనుంటుంది దాన్ని బట్టి. మీకు ఇంట్లో పని కొంచెం తక్కువగా ఉండి 9:30 వరకు ఇంటి పనంతా కంప్లీట్ అయిపోయిందనుకోండి. అలాగే ప్లాన్ చేసుకోండి 9:30 వరకు ఇంట్లో పని ఏ పని పెండింగ్ పెట్టుకోకూడదనమాట. మీరు స్టిచ్చింగ్ జేయాలి ఎక్కువగా అనుకుంటే మాత్రం ఇంటి పని పెండింగ్ పెట్టకండి. ఫస్ట్ కంప్లీట్ చేసేయండి. ఆ పని అక్కడ సగం చేసేసి, టిఫిన్ మాత్రం చేసేసి, తిన్న తర్వాత తిన్న అంట్లన్నీ అక్కడే పెట్టేసుకొని, ఇక్కడ స్టిచ్చింగ్ కూర్చుంటే మీ మైండ్ సగం వరకే అటే వెళ్ళిపోతుందనమాట. కిచెన్‌లోకే వెళ్తుంది. అవి క్లీన్ చేయడానికున్నాయి, వంట చేయాలి, టైం అవుతుంది. ఆ టెన్షన్‌తో కొడతారనమాట. అలా కాకుండా ఒక టైం అనేది కేటాయించి పనంతా కంప్లీట్ చేసేయండి. మీ టిఫిన్ పని, అంట్ల పని మొత్తం కిచెన్ అంతా నీట్‌గా సెట్ చేసి పెట్టుకొని, వంట చేసి పెట్టేసుకొని, మీరు మిషన్ మీద కూర్చోండి. లంచ్ టైంకి లేస్తే సరిపోతుందనమాట. అలా ఏదైనా కూడా మనం మార్చుకునే విధానాన్ని బట్టి ఉంటుందనమాట. ఇంట్లో కుట్టేవాళ్ళు ఇలా చేయండి. అదే షాప్‌లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఖచ్చితంగా టైమ్ సెన్స్ అనేది ఉంటుందనమాట. అంటే ఇంట్లో కుట్టే వాళ్ళకి ఉండదంటే అలా అని కాదు. ఇంట్లో పరిస్థితులను బట్టి అటు ఇటు లేసి తిరుగుతూ ఉంటారు. కానీ షాప్ అంటే
పలానా టైంకి వెళ్ళాలి అంటే వెళ్ళాల్సి ఉంటుందనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ పని అక్కడే ఉంటుంది. అలా. ఇంకా నేనైతే ఇంట్లో పని ఏ పని పెండింగ్ పెట్టననమాట. నైట్‌కొచ్చిన తర్వాత ఓన్లీ పిల్లలు స్కూల్‌కి తీసుకెళ్ళిన టిఫిన్ బాక్సులు మాత్రం కడగడానికుంటాయి. ఇంకా వండుకోవడానికి మళ్ళీ నైట్ వంట అంతే. నైట్ ఎక్కువగా పని పెట్టుకోననమాట. ఎందుకంటే రోజంతా పని చేస్తూ ఉంటాం కదా! మళ్ళీ నైట్ వెళ్ళి హెవీగా పని పెట్టుకుంటే అంత చురుగ్గా చేయలేం. రోజంతా వర్క్ చేసి అలసిపోయి ఉంటాం కదా! అదే మార్నింగ్ టైమ్ ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసేసుకుంటే, ముందు రోజు కటింగ్ చేసి పెట్టుకుంటే వర్క్ అనేది నెక్స్ట్ డే సాఫీగా సాగుతుందనమాట. ముందు రోజు కటింగ్ అంటే 6, 7 వరకు మిషన్ మీదనే కూర్చొని 8కు, 7:30కి అలా నైట్ టైమ్‌లో కట్ చేయాలి అనుకుంటే మాత్రం కుదరదండి. అది ఏదో ఒకరోజు సెట్ అవుతుంది. కానీ ప్రతిరోజు సెట్ అవ్వదనమాట. అంటే రోజు వంట చేస్తూ, ఇంట్లో వంట చేస్తూ నైట్ టైమ్‌లో కట్ చేయాలా అలా కాదు. మీరు స్టిచ్చింగ్ చేయాలంటే ఒక గంట ముందే మిషన్ మీద నుంచి లేసేయండి. సాయంత్రం ఒక 4:30 వరకు అలా స్టిచ్ చేసి 4:30కి మిషన్ దగ్గర నుంచి లేసిన తర్వాత రేపటికి ఏం లైనింగ్స్ కావాలి, ఏమున్నాయి అన్నీ చూసుకొని తడపాల్సినవి ఉంటే తడిపేస్తే మీరు మిగతా పని కంప్లీట్ చేసుకునేసరికి ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంటి పనంతా కంప్లీట్ చేసుకునేసరికి ఆ లైనింగ్స్ అనేవి ఆరిపోయి ఉంటాయి కదా! అప్పుడు నీట్‌గా కట్ చేసి పెట్టుకోండి. ఒక గంట టైం కూర్చొని మంచిగా కట్ చేసి పెట్టుకుంటే, రేపు మార్నింగ్ లెవ్వగానే ఆ కట్ చేసిన బ్లౌజులు చూడగానే మిషన్ ఆన్ చేస్తాం, కుట్టేస్తామనమాట. కటింగ్ చేయాలంటేనే చాలామందికి కొంచెం బద్ధకంగా ఉంటుంది. నాకైతే అలాగే ఉంటుందనమాట. కట్ చేసున్నాయనుకోండి, స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసేస్తాను. అదే నేనే కట్ చేసుకోవాలనుకోండి, ఇంకా ఆ రోజు అదే రోజు కటింగు, అదే రోజు స్టిచ్చింగ్ పెట్టుకుంటే వర్క్ తక్కువగా అవుతుందనమాట. ఇది నాకున్న అనుభవంతో చెప్తున్నాను. ఇంక ఇంట్లో కుట్టేవాళ్ళైతే ఇంటి పని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మిషన్ ఎక్కండి. పద్దాక మిషన్ మీద బ్లౌజ్ పెట్టేసి, సగం కుట్టి పక్కన పెట్టేసి, మళ్ళీ ఏదో పని పైన బయటికి వెళ్ళి, లేదంటే ఇంట్లో కిచెన్‌లోకి వెళ్ళి, ఇలా చేస్తే మాత్రం ఆ వర్క్ అనేది ముందుకు సాగదనమాట. కాబట్టి ప్రతి పని కంప్లీట్ చేసుకొని మిషన్ దగ్గరకొస్తే మీ మైండ్ చూడండి పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అప్పుడేమైనా వర్క్ ఉందా నాకని చూసుకుంటే వర్క్ అంతా అయిపోయి ఉంటుంది. చేయాల్సిన వర్క్ ఒకటి మిషన్ కుట్టడం. అది మీ ముందే ఉంటుంది కాబట్టి ప్రతిదీ ఇలా ఆలోచించి ఎవరివి ఫస్ట్ స్టిచ్ చేసివ్వాలి, ఎవరివి కొంచెం నిదానంగా ఉన్నాయనేది చూసుకొని కుట్టివ్వాలండి. చాలామంది చేసే ఒక పెద్ద మిస్టేక్ చెప్పనా? నేను చెప్తాను చూడండి స్టిచ్చింగ్‌లో. ఇప్పుడు ఒక కస్టమర్‌వి స్టార్ట్ చేయగానే మధ్యలో వేరే వాళ్ళవి తీసుకురాకండి. అవే కంప్లీట్ చేయండి అని చెప్తూ ఉంటాం కదా! చాలా మటుకు నేను కూడా చెప్పుంటాను ఇప్పటివరకు. కానీ అది మాత్రం కరెక్ట్ కాదండి. ఏంటంటే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చేసి 2 డేస్‌లో కావాలని ఇచ్చిందనుకోండి. మనకు వారం ముందున్న బ్లౌజెస్ కుడుతూ ఉన్నామనుకోండి. ఇంకా మనం ఆ వారం ముందున్న బ్లౌజులు కంప్లీట్ చేసిన తర్వాత ఇవి పెట్టుకుంటామంటే ఆ 2 డేస్ కాస్త అయిపోతుందండి. టైం సరిపోనప్పుడు. అలాంటప్పుడు ఇబ్బందవుతుంది కాబట్టి అలా కాదు. మనం ఒకరివి స్టార్ట్ చేశామంటే ఒక్కరివే కంప్లీట్ చేయాలని ఏమీ లేదు. వాళ్ళకి కావాల్సినన్ని కంప్లీట్ చేసివ్వండి. మిగతా వచ్చేసి తర్వాత ఇస్తానని చెప్పేసి మళ్ళీ అర్జెంట్‌గా ఉన్నయి కుట్టమండి. ఇలా మెయింటైన్ చేస్తేనే అవుతుందనమాట. లేదు ఒకరివే పెట్టుకుంటాను, చివరి వరకు ఒకరివే కుడతానంటే ఆ నెక్స్ట్ ఇచ్చే 2 డేస్‌వి మనకు టెన్షన్ అయిపోయి, మనం ఇష్టం వచ్చినట్టుగా కుట్టమనమాట. అంటే టెన్షన్‌లో కుడితే పాడైపోతాయి బ్లౌజెస్. ఇంకా ఫిట్టింగ్, ఫినిషింగ్ ఏమైనా పోతే కస్టమర్ మళ్ళీ మన దగ్గరకు రారు కాబట్టి, ఏది అర్జెంట్ ఉందో అది బుక్‌లో రాసుకొని, అది స్టార్ట్ చేసి వాళ్ళకి కుట్టిస్తూ ఉంటే కొంచెంగా తేలికగా అవుతుందనమాట వర్క్ అనేది. వర్క్ ఎక్కువగా మీకు ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటే మాత్రం ఇంకొంచెం జాగ్రత్త పడాల్సుంటుందనమాట. అంటే ఇంకా టైంకి ఇవ్వాల్సుంటుంది. ఇంకెక్కువగా శ్రమ పడాల్సుంటుందనమాట. కుట్టేవాళ్ళుంటే ఇంకా బెటరు. కాబట్టి ఏ వర్కయినా సరే మనసు పెట్టి చేయాలనమాట. అప్పుడే దానికి సక్సెస్ అనేది మనం చూస్తాము. ఊరికే చేస్తున్నామా, పెడుతున్నామా అన్నట్టుగా ఉండకూడదనమాట. ఏదైనా సరే ఈ స్టిచ్చింగ్ అయినా ఏదైనా కూడా కొంచెం మనకంటూ ఒక గుర్తింపు రావాలి దీంట్లో. మనమంటూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే నీట్ ఫినిషింగ్, ఫిట్టింగ్ ఇవన్నీ ఇస్తూ బ్లౌజ్ స్టిచ్ చేయాల్సుంటుందనమాట. ఇంక చూడండి ఇక్కడ నేను బ్లౌజ్ కటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసాను కదా! ఒక్క రోజులో ఇంటి పని ఎలా మెయింటైన్ చేసుకోవాలంటే ఒక టైం పెట్టుకొని ఇంటి పని కంప్లీట్ చేయండి. అక్కడి నుంచి ఇంకొంచెం ఇంకొక టైం. ఇప్పుడు మీరు 11 వరకు చేశారనుకుందాం ఇంట్లో పని. 11 నుంచి 4:30 వరకు స్టిచ్చింగ్‌కి పెట్టుకోండి మీరు. స్టిచ్చింగ్ పెట్టేసుకోండి. ఆడుతూ పాడుతూ ఒక 5 బ్లౌజులు కుట్టొచ్చనమాట. అంటే అదే పనిగా మిషన్ మీద కూర్చుంటే 7 వరకు కుట్టొచ్చు, 8 వరకు కుట్టొచ్చు కట్ చేసుంటే ముందు రోజు. లేదా మామూలుగా ఒకప్పుడు కట్ చేసుకొని కుట్టాలంటే మాత్రం మళ్ళీ టైం అనేది ఎక్కువైపోతుందనమాట. ఇలా మనకనుకూలంగా మనం చేసే వర్కు కస్టమర్స్‌కి ఇబ్బంది లేకుండా టైంకి ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి కానీ, ఎలా పడితే అలా తీసేసుకొని, ఎలా పడితే అలా టైం లేకుండా ఇస్తామంటే కుదరదండి.
ఇంకా కొంతమంది ఎప్పుడు చూసినా మిషన్ మీదనే ఉంటారు. వర్క్ చూస్తే 1, 2 బ్లౌజులు కూడా అవ్వవన్నమాట. అదేంటంటే మీరు మిషన్ మీద కూర్చున్నప్పుడు ఫోను పక్కన ఉండడం అదొక పెద్ద కారణం అన్నమాట. ఫోను పక్కన ఉందనుకోండి, మనం ఎంత చూడకూడదనుకున్న ఒక మెసేజ్ వచ్చిందా, ఓపెన్ చేసి చూస్తాం. ఇంకా అటే ఒక 10 నిమిషాలు టైం అనేది పోతుందన్నమాట. అదేంటి గంటలు గంటలు కూడా ఫోను పట్టుకొని కూర్చునే వాళ్ళున్నారనమాట. నేను కూడా అంతే. చూస్తాను ఒకానొక టైంలో. కానీ నేను ఎక్కువగా చూసేది నా బయటి స్టూడియో ఓపెన్ చేసుకోవడం, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఇదే ఎక్కువగా చూస్తూ ఉంటాననమాట. ఇంకా ఒకవేళ ఫోను ఉండలేకపోతున్నాము అనుకుంటే ఏదైనా మీకు నచ్చిన వీడియో పెట్టేసి, కొంచెం దూరంగా పెట్టేసి వింటూ వర్క్ చేసుకోండి. చూస్తూ కాదు. ఆ మాటలు వింటూ వర్క్ చేసుకోవచ్చు. అలా కొన్ని కొన్ని మనకు మన అలవాట్ల వల్ల కూడా వెనకబడిపోయి ఉంటామనమాట. దానికి కారణం ఈ ఫోను కూడా ఒకటనమాట. కట్ చేసి పెట్టేసి 2 కుట్లు వేసి ఫోను చూస్తూ కూర్చున్నారంటే, ఆ బ్లౌజెస్ అనేవి ఎప్పటికీ అవ్వవనమాట. అందుకని ఒకరివి కస్టమర్‌వి స్టార్ట్ చేసి ఒకరివే కుట్టాలని ఏమీ లేదు. ఏవైతే అర్జెంట్ ఉన్నాయో అవి స్టిచ్ చేస్తూ రండి. అప్పుడు వర్క్ వర్క్ అనేది తేలికవుతుందనమాట. ప్రతీది కూడా ఏదైనా వర్క్ చేస్తే కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుందనమాట. అది స్టిచ్చింగ్ అయినా, ఇంకేదైనా అవ్వనివ్వండి. ఊరికే మాత్రం ఒక గుర్తింపు అనేది రాదనమాట. మనం కష్టపడితేనే వస్తుంది. ఇంకా నేనిక్కడ ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో గురించి చెప్దాం అనుకున్నాను. కానీ నాకెందుకో ఇలా టైమ్ మేనేజ్‌మెంట్ గురించి చెప్పాలనిపించిందండి. చూస్తున్నారు కదా! నేనైతే 10 వరకి ఇంట్లో పని కంప్లీట్ అవుతుంది. 10:30 వరకి వీడియో ఎడిటింగ్ అయిపోతుంది. 10:30 నుంచి షాప్‌కొచ్చిన తర్వాత మధ్యాహ్నం వరకు స్టిచ్చింగ్ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఒక 2 అవర్స్ స్టిచ్చింగ్. తర్వాతొచ్చేసి కటింగ్‌కి పెట్టుకుంటాననమాట. అలాగే ముందు రోజు కోసం లైనింగ్స్ ఉన్నాయా? పైపింగ్ క్లాత్‌లు ఉన్నాయా? థ్రెడ్స్ ఉన్నాయా? ప్రతీది చూసుకుంటాం. ఇది తీరా మనం మిషన్ మీద కూర్చున్న తర్వాత మ్యాచింగ్ థ్రెడ్ లేదనుకోండి, దానికోసం వెతుక్కోవాల్సొస్తుంది. కాబట్టి మనం కట్ చేసేటప్పుడే థ్రెడ్స్ కూడా చూసేసి పెట్టేసుకోవాలనమాట. అలా పెట్టుకోవడం వల్ల మనం చేసే వర్క్ అనేది ఈజీగా అవుతుందండి. నేను చెప్పిన విషయాలు మీకు ఎంతో కొంత యూజ్ అయ్యాయి, నచ్చుతున్నాయంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.